ప్రపంచవ్యాప్తంగా నెల్లూరు జిల్లాలోని చేజర్ల మండలం పెరుమాళ్లపాడు గ్రామం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీనికి కల్కి సినిమానే కారణం. ఈ ఊరికి సమీపంలో పెన్నా నది ఇసుక దిబ్బల్లో తిరుమలపాడు అనే గ్రామం, నాగేశ్వరాలయం ఉండేవి. అవి కాలక్రమేణా ఇసుక దిబ్బలో కలిసిపోయాయి. ఇటీవలి అదే ఆలయం వద్ద కల్కి సినిమా దృశ్యాలు చిత్రీకరించారు. ఇసుక దిబ్బల్లోని ఆలయం దృశ్యం సినిమాలో తక్కువ సమయం కనిపిస్తుంది. ప్రభాస్ మూవీలో ఉన్న ఈ ఆలయాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో యువత వస్తున్నారు. సెల్ఫీలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దాంతో పెరుమాళ్లపాడు మోస్ట్ ఫేమస్ అయింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో పెన్నా నదిని ఆనుకుని ఒకప్పుడు తిరుమలపాడు గ్రామం ఉండేది. ఆ గ్రామంలో నాగేశ్వర ఆలయం ఉంది. ఆ ఆలయాన్ని పరశురాముడు నిర్మించాడని స్థానికులు చెబుతున్నారు. పరశురాముడు పెన్నా నది వెంబడి నిర్మించిన 101 శివాలయాల్లో ఇది ఒకటి. ఈ ఆలయానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. పెన్నా నదిలో వరుసగా వరదలు రాగా ఊరంతటినీ ఇసుక కప్పేసింది. ఆలయం కూడా కాలగర్భంలో కలిసిపోయింది. గ్రామస్తులు కొంత దూరంలో ఊర్ని నిర్మించి పెరుమాళ్లపాడుగా పిలుచుకోవడం మొదలుపెట్టారు. ఇక కరోనా సమయంలో ఇసుక అక్రమ తవ్వకాల వల్ల ఈ నాగేశ్వర ఆలయం పైభాగం బయటపడింది. ఖాళీగా ఉన్న యువకులు యంత్రాలతో ఆ ఇసుకని కొంతమేర తవ్వించి ఆలయాన్ని వెలుగులోకి తెచ్చారు. అప్పట్లో పెరుమాళ్లపాడు హాట్ టాపిక్ అయింది. తర్వాత మళ్లీ ఆలయం ఇసుకతో నిండిపోయింది. పైభాగం మాత్రమే కనిపిస్తుంది. ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమా గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ మూవీలో నాగేశ్వర ఆలయం ఉంది. కొద్ది సెకండ్ల పాటే కనిపించినా చర్చనీయాంశం కావడంతో ఫేమస్ అయింది. అయితే మూవీలో అశ్వత్థామ పాత్ర పోషించిన అమితాబ్ బచ్చన్ గుడిలో దాక్కునే సన్నివేశం ఉంటుంది. అప్పుడు సినిమాలో కనిపించే ఆలయం ఇదే. వరల్డ్ వైడ్ గా నాగేశ్వర ఆలయం ఫేమస్ కావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అధికారులు పట్టించుకొని ఆలయ పునర్నిర్మాణం చేయాలని కోరుతున్నారు. గతంలో ఈ గ్రామస్తులు ఇక్కడ జీవనం సాగించేటోళ్ళు, కానీ కొద్ది రోజుల కింద ఇసుక మేట వస్తూ ఉండే కొంది ఎప్పటికైనా ప్రమాదం ఉద్దేశంతో అందరూ గ్రామం వదిలేసి పక్కన గ్రామంలో వెళ్ళిపోవడం జరిగింది. సో అప్పటి నుంచి నిత్యం పూజలు జరుగుతూ ఉండేవి. కానీ క్రమేణా వచ్చే కొంది ఇసుక మేట వల్ల గుడి కూడా పూర్తిగా భూగర్భజంలో కలిసిపోవడం జరిగింది. కలికిమీలో రాయ అనే ఒక చిన్న పాప రోబో తరుముకుంటూ కిందకు వస్తుంది. ఆ పాప వచ్చేసి ఇక్కడ దాంగుంటుంది. అందులో భాగంగా అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ అనే ఒక వ్యక్తి కూడా మన గుడిలో దాంగున్నట్టుగా సినిమా చూపిస్తుంది. ఈ సినిమా మొత్తంలో కూడా ముఖ్యంగా 5 సెకండ్ల 6 సెకండ్ల వరకు వచ్చిన వీడియో ఏముందంటే ఈ ఆలయం ఒకటి. నెల్లూరు జిల్లాలో ఈ మన గుడి గురించి రావడం అనేది మనం చాలా గర్వంగా ఫీల్ అయ్యే విషయం కూడా ఉంది. మా దేవాలయంలో ఒక చిన్న పోర్షన్ తీబట్టే ఆ సినిమా అంత ఇదిగా ఆడుతుందనేది కూడా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఆ సినిమా తీయడం వల్ల మా గ్రామం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా మొత్తం అందరికీ ఈ పెరుమాళ్లపాడు గ్రామంలో ఒక ఈశ్వరుడి దేవాలయం ఉందని ప్రతి ఒక్కరికి తెలిసింది. ఆ దేవాలయం ఉత్సవ విగ్రహాలు కూడా ఎండోమెంట్ బోర్డు వాళ్ళకి వాళ్ళ స్వాధీనం చేసాము. అంటే అవి భద్రపరచాలంటే మా గ్రామంలో దాచిపెట్టేదానికి మాకు స్తోమత చాలదని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసాము. ఉత్సవ విగ్రహాలు కూడా అవి ఎక్కడో సంఘంలో పెట్టున్నామని వాళ్ళు చెబుతున్నారు. కాబట్టి మా దేవాలయం కూడా పునరుద్ధరించేదానికి మాకు ఇప్పుడు రాష్ట్ర దేవాదాయ శాఖ మార్చులు నిన్న మా ఊరికి వచ్చి కూడా పెన్షన్లో ఇచ్చేదానికి నేను చేస్తాను అని హామీ ఇచ్చారు. 100 ఏళ్ల చరిత్రను కనుమరుగు కానియొద్దని పలువురు కోరుతున్నారు. కల్కి సినిమా ద్వారా ప్రపంచానికే పరిచయమైన ఈ గుడి పునరుద్ధరణకు నోచుకోవాలని కోరుకుంటున్నారు.